31st క్వెషన్. ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజాంటల్ వెన్ ఇట్ ఈస్ అబోవ్ ద హారిజాంటల్ లెవెల్. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. దాని నుండి హారిజాంటల్ లైన్ అంటే ఏంటి? లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇది గ్రౌండ్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందని అనుకుందాము. ఈ బిల్డింగ్ మీద ఒక పర్సన్‌ని జస్ట్ మనం ఉన్నాడని అనుకుందాం. ఇది ఒక ఎలక్ట్రిక్ పోల్ లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్. ఒక స్ట్రెయిట్‌గా, హైట్‌గా ఉన్న ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ అబ్బాయి నార్మల్‌గా పైకి కాకుండా, కిందకి కాకుండా నార్మల్‌గా ఈ విధంగా చూస్తున్నాడనుకోండి. అంటే స్ట్రెయిట్‌గా ఉండి ఈ విధంగా చూస్తున్నాడు ఈ ఆబ్జెక్ట్‌ని. ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు నేను ఐ నుండి ఆబ్జెక్ట్‌కి ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేశామనుకోండి. దీన్నే లైన్ ఆఫ్ సైట్ అని అంటాం. అంటే ఇంకా చెప్పాలి అంటే ఒక పర్సను ఒక ఆబ్జెక్ట్‌ని చూస్తున్నప్పుడు ఆ పర్సన్ ఐ నుండి ఆ చూసేటువంటి ఆబ్జెక్ట్‌కి మధ్య డ్రా చేసేటువంటి ఇమేజినరీ లైన్‌నే లైన్ ఆఫ్ సైట్ అని అంటాం. ఆ అబ్బాయి ఇలా చూస్తున్నప్పుడు ఇది లైన్ ఆఫ్ సైట్ అవుద్ది. ఇక పైకి చూసాడనుకోండి, ఫర్ సపోజ్ ఈ అబ్బాయి ఇక పైకి చూసాడనుకోండి దీన్ని. అప్పుడు ఈ ఐ నుండి తిను పైకి చూస్తున్నాడు కాబట్టి ఇది ఇమేజినరీ లైన్ అవుతది. సో, అలాగా ఐ మీన్ ఇది లైన్ ఆఫ్ సైట్ అవుద్ది. ఓకేనా? అలాగా లైన్ ఆఫ్ సైట్ ఆ అబ్బాయి ఎలా చూస్తున్నాడో అక్కడి నుండి మనం డ్రా చేస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి. ద లైన్ ఆఫ్ సైట్ విచ్ ఈస్ పారలెల్ టు ద గ్రౌండ్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ లైన్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ సైట్ ఉంది కదండీ! ఇది గ్రౌండ్‌కి పారలెల్‌గా ఉంటే దాన్నే మనము హారిజాంటల్ లైన్ అని అంటాం. అంటే దిస్ ఈస్ ద హారిజాంటల్ లైన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్‌కి విత్ ద హారిజాంటల్ వెన్ ఇట్ ఈస్ అబోవ్ ద హారిజాంటల్ లైన్. ఇక్కడ వెన్ ఇట్ అంటే లైన్ ఆఫ్ సైట్ అని. లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్ పైన ఉందంట. అంటే ఆ అబ్బాయి పైన చూస్తున్నాడు టాప్‌ని. సో, టాప్‌ని చూసినప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఇదే కదా అవుతుంది. ఇప్పుడు హారిజాంటల్ లైన్ అంటే ఇది. దీనికి మధ్య ఫార్మ్ అయిన యాంగిల్‌ని ఏమంటారు అని చెప్పి క్వెషన్‌లో ఇచ్చారు. సో, దీన్నే మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్తామండి. ఒకవేళ లైన్ ఆఫ్ సైట్ కింద ఉందనుకోండి. అంటే హారిజాంటల్ లైన్‌కి కింద ఉంటే లైన్ ఆఫ్ సైటు. ఈ హారిజాంటల్ లైన్‌కి, ఈ లైన్ ఆఫ్ సైట్‌కి మధ్య ఫార్మ్ అయిన యాంగిల్‌ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాం. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆప్షన్